హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పేప్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎస్కేల్లో ఉన్నటువంటి కాన్స్ట్రైంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి వచ్చేసి ఏంటంటే ఎస్కేల్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్ట్రైంట్స్ అనేవి ఉన్నాయి. లైక్ నాట్ నల్, డిఫాల్ట్, యూనిక్, ప్రైమరీ కీ, ఆటో ఇంక్రిమెంట్, ఫారెన్ కీ, చెక్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్స్ట్రైంట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం కాన్స్ట్రైంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్స్ట్రైంట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే అవి రూల్స్. ఆ రూల్స్ అనేది మనకి ఉన్నటువంటి డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ మరియు కాలమ్స్ అనేది ఆ రూల్స్ అనేది మనం అప్లై చేస్తాం. లైక్ ఎలా అంటే నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. ఆ నాట్ నల్ అంటే ఆ యూనిక్ కాలం ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అవ్వచ్చు, ఐడీస్ అవ్వచ్చు, అవనేది నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు అని అలా రూల్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. అలానే యూనిక్గా ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, కండిషన్స్ చెక్ చేయడం కోసం ఇలాంటి రూల్స్ అనేది మనం ఆ కాలమ్స్ అవ్వచ్చు, ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో రిలేషనల్ డేటాబేస్లో ఏవైతే ప్రెసెంట్ అయి ఉంటాయో వాటికి అనేది మనం అక్కడ ఈ రూల్స్ అనేది, ఈ కన్స్ట్రక్షన్స్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే ఈ కన్స్ట్రక్షన్స్ అనేది ఆ డేటా ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని అనేది చెక్ చేస్తాయి. అండ్ ఆల్సో దాని యొక్క అక్యురసీ, డేటా యొక్క రిలయబిలిటీ ఎలా ఉందో మనకి చెప్పడం అనేది జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ అనేది కాలం లెవెల్లో చేస్తాం అంటే టేబుల్ లెవెల్లో కానీ మనం పర్ఫామ్ చేయడం అనేది జరిగింది. లైక్ ఎఫెక్టింగ్ ఏ సింగిల్ కాలం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎంటైర్ టేబుల్ అవ్వచ్చు, మల్టిపుల్ కాలమ్స్ అవ్వచ్చు. వాటన్నిటికీ కన్స్ట్రక్షన్స్ అనేది మనం యాడ్ చేయొచ్చు ఆ రూల్స్ అనేది. సో మనం చూసుకుంటే డిఫరెంట్ కామన్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం అప్లై చేసామో, మెన్షన్ చేసామో అవన్నీ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ మనకు అనేవి మన ఇక్కడ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి ఎస్క్యూఎల్లో, అవి మాత్రం మనం చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. సింపుల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నాట్ నల్. సో నాట్ నల్ అనేది ఏంటంటే కాలం అనేది కెనాట్ కంటైన్ నల్ వాల్యూస్. ఒక కాలం అనేది నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు. ఆ కాలంలో అన్ని డేటా అనేది మనకి ప్రెసెంట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ట్రై చేస్తున్నాం నల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం కోసం, MySQL ఏం చేస్తుందంటే వాటిని అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది నల్ వాల్యూస్ అనేవి ఉంటే. ఓకే, నల్ వాల్యూస్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే. సో సింపుల్గా టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో నేను ఒక నేమ్ అనేది రాసేది. సపోజ్ నేమ్ ఫస్ట్ రాసేసాను, లైక్ వీకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నల్ వాల్యూ పెడుతున్నా. ఇలానే నల్ వాల్యూ అనేది మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది అనేది తీసుకోవడం అనేది జరగదు, ఇక్కడ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దాన్నే నాట్ నల్ అంటాం. ఓకే, అట్లా అన్ని ప్రతి ఒక్కటి చూద్దాం. నేను ఒక సింటాక్స్ ఎలా ఉంటుందంటే లైక్ కాలం నేమ్, ఫస్ట్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం నేమ్ అనేది రాసి మనం దాని యొక్క డేటా టైప్ ఉంటుంది కదా, ఇంటీజర్ అవ్వచ్చు, లేకపోతే వ్యార్ అవి ఉంటాయి కదా, వాటి యొక్క డేటా టైప్స్ అనేది రాస్తాం. ఓకే, డేటా టైప్ రాసి దాన్ని అనేది మనం నాట్ నల్, సో నాట్ నల్ అనేది ఇక్కడ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి సింటాక్స్ నాట్ నల్ అనేది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తే దాంట్లో స్టూడెంట్ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఏజ్ అలా తీసుకుంటే మనం సపోజ్ నేను ఎక్కడ ఏంటంటే ఒక నేమ్ అనేది తీసుకుంటున్నా. సో నేమ్ అనేది తీసుకున్నప్పుడు నేమ్ అనేది ఏంటి, వ్యార్. సో వ్యార్ 50 ఇచ్చేసా శాంపుల్గా. ఇక్కడ అనేది ఏంటంటే నాకు నాట్ నల్ నేమ్ అనేది నల్ వాల్యూస్ అనేది ఉండకూడదు. సో మస్ట్ హ్యావ్ ఏ వాల్యూ అనేది ఉండాలి. లైక్ మస్ట్ వాల్యూ నేమ్ అనేది ఒకటి మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ నాట్ నల్ని ప్రెజెంట్ చేసాం. ఇక్కడ పక్కాగా మనకు అనేది ఏంటంటే అక్కడ నల్ వాల్యూస్ అని ఉండకుండా నేమ్ అనేది ప్రతి రోలో మనకు అనేది ఉండాలని ఇక్కడ చెప్పాం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి సింపుల్ చెప్పాలంటే నాట్ నల్ గురించి. సేమ్ ఎలా అప్లై అవుతూ ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు నేను ఈ నేమ్ ఈ స్టూడెంట్ టేబుల్లో నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు నేను ఏం చెప్పా, స్టూడెంట్ ఐడి అని చెప్పా 1, తర్వాత నేమ్ వచ్చేసి వీకే అని తీసుకున్నాను సింపుల్గా. తర్వాత వాడి యొక్క ఏజ్ వచ్చేసి 21, సేమ్ ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుందంటే మనం ఒకవేళ నల్ వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వకుండా నల్ అని ఇచ్చామనుకో, అండ్ ఇట్లా ఇలా ఇస్తే ఇది అనేది మనకి ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకే, ఈ కేసు అనేది ఫెయిల్ అవడం అనేది జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అది వచ్చేసి ఏంటంటే నార్మల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూనిక్ కన్స్ట్రైంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్షూర్స్ లైక్ ఇట్ ఎన్షూర్స్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం అరే గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఆర్ యూనిక్గా ఉండాలి.
మనం ఒక కాలం తీసుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూనిక్గా ఉండాలి. లైక్ 1, 2, 3, 4 అలా డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. 1, 1, 2, 2 ఇలా ఇలా ఉండకూడదు. ఇలా అనేది ఉండాలి మనకి యూనిక్గా. ఓకే. అంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా రాకుండా ప్రివెంట్ చేయడం కోసం అనేది ఈ యూనిక్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అంటే కాలం నేమ్, డేటా టైప్, కాలం నేమ్, డేటా టైప్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూనిక్ కన్స్ట్రెయింట్. ఇది వచ్చేసి సేమ్ అలానే ఉంటుంది అన్నిటికీ ఒక స్ట్రక్చర్. సేమ్ మనం ఎలా అంటే కాంపోజిట్ యూనిక్స్ కానీ తీసుకోవచ్చు. లైక్ కాలం 1, కాలం 2 వాటికి కానీ మనం అలా మెన్షన్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం చూసుకుంటే ఈమెయిల్స్ అనేవి ఉంటాయి. ఈమెయిల్ అనేది నాకు కాలం అనుకుంటే దాని యొక్క డేటా టైప్ వ్యారికేర్ అనుకున్నాం. సపోజ్ వ్యారికేర్ అక్కడ ఇచ్చేసాను నేను. ఎక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక యూనిక్ కన్స్టెంట్ అనేది పెట్టుకుంటాం మనం. ఓకే. అందరికి ఒకే ఈమెయిల్ అనేది ఉండదుగా. డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్స్ ఉంటాయి. సో నాకనేది ఏంటంటే ఈ కాలంలో నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్స్ అనేది యూనిక్‌గా ఉండాలి. సో అన్నీ డిఫరెంట్‌గా ఉండాలని ఈ కన్‌స్ట్రెయింట్ అనేది నేను యూజ్ చేస్తా. ఒకవేళ అలా కాకుండా నేను సేమ్ ఈమెయిల్ అనేది ఎప్పుడైతే ఇస్తానో అప్పుడనేది ఈ కన్‌స్ట్రెయింట్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి యూనిక్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అనేది ఏంటంటే ప్రైమరీ కీ అంటే ఏంటంటే ప్రతి ఒక్క రికార్డ్ ఏదైతే ఉంటుందో మన టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రికార్డు ఇక్కడ ఇది తీసుకున్నాం కదా! సపోజ్ ఇదే తీసుకున్నాం 1, 2, 3, 4 ఇది ఏదైతే ఉందో సీరియల్ నంబర్ అనుకున్నాం సపోజ్. ఇదనేది ఏందంటే యూనిక్‌గా ఉంది. ప్రతి ఒక్క ఈచ్ రికార్డ్ ప్రతి ఒక్క రోలో ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో యూనిక్‌గా ఉంది. సో ఇలా యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తే ప్రతి ఒక్క రికార్డ్ అనేది దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే. ఇట్ కంబైన్స్ నాట్ నల్ ప్లస్ యూనిక్. అంటే నల్ వాల్యూస్ ఉండకూడదు. యూనిక్‌గా ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాం అంటే ప్రైమరీ కీ అంటాం. ప్రతి ఒక్క టేబుల్‌లో ఓన్లీ ఒక్క ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. సపోజ్ చూసుకుంటే ఇక్కడ సీరియల్ నంబర్ మనం సపోజ్‌గా ఇక్కడ సీరియల్ నంబరు, తర్వాత నేము ఇలా తీసుకుంటే ఇప్పుడు సీరియల్ నంబర్ 1, 2, 3, 4 అలా ఉంటది కదా! ఇదొచ్చేసి ఏంటంటే ప్రైమరీ కీ. ఓన్లీ ఒక టేబుల్‌కి మాత్రమే ఒక టేబుల్‌లో ప్రతి టేబుల్‌లో వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే ప్రైమరీ కీ. అంటే ఆ రో ఏదైతే ఉంటదో అదనేది మనకి యూనిక్‌గా ఉండాలి. ప్రతి ఒక్క రికార్డ్ ఏదైతే ఉందో అది. సేమ్ మనం ఇలానే రాస్తాం. కాలమ్ డేటా టైపు. దాని తర్వాత ప్రైమరీ కీ అనేది పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే స్టూడెంట్ ఇక్కడ సీరియల్ నంబర్ అన్నాను. నేను అక్కడ స్టూడెంట్ ఐడీ అనేది తీసుకుంటున్నా. స్టూడెంట్ ఐడీ ఏదైతే ఉందో అదనేది ఇంటీజర్. సో దాన్ననేది నేనేంటంటే ప్రైమరీ కీ. అంటే స్టూడెంట్ ఐడీ అనేది అందరికి ఒకటే ఉండదు కదా! డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. సో అందుకోసం నేను ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇదొక ఎగ్జాంపుల్ సింపుల్‌గా ఇలా రాసుకుంటాం మనం. ఒకవేళ అలా కాకుండా నేను స్టూడెంట్ ఐడీ ఇద్దరికి 1, 1 ఇచ్చాననుకో, ఇదనేది తీసుకుంటది. ఇదనేది ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రైమరీ కీ అనేది మనకి యూనిక్‌గా ఉండాలి కాబట్టి. ఓకే. రైట్. ఇదొచ్చేసి ఏంటంటే ప్రైమరీ కీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆటో ఇంక్రిమెంట్. ఈ ప్రైమరీ కీ పక్కనే మనం ఆటో ఇంక్రిమెంట్ అనేది యూజ్ చేస్తా ఉంటాం ఆల్‌మోస్ట్. లైక్ ఏందంటే ఇప్పుడు మనం సీరియల్ నంబర్ చూసుకుంటే 1, 2, 3 అలా మనం ఇవ్వకుండా ఇప్పుడు 1 తర్వాత 2 అనేది ఆటోమేటిక్‌గా మనకు తెలుసు. సో ఆటో ఇంక్రిమెంట్ అనేది ప్రైమరీ కీ పక్కన అనేది మనము ఆటో ఇంక్రిమెంట్ అనేది ఇచ్చేస్తే అదేం చేస్తదంటే 1, 2, 3, 4, 5 అలా ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ననేది మనకిక్కడ ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటూ పోతా ఉంటది. అంటే ఆటోమేటికల్లీ జనరేట్స్ యూనిక్ సీక్వెన్షియల్ నంబర్స్ ఫర్ ఏ కాలమ్. అంటే సీక్వెన్షియల్ నంబర్స్ అనేది ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేస్తా ఉంటది. ఒక కాలమ్ ఏదైతే ఉందో ఆ కాలమ్‌కనేది. ఓకే. ఇది చెప్పా కదా! యూజువల్లీ మనం ప్రైమరీ కీతోనే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆటో ఇంక్రిమెంట్ అనేది ఏదైతే ఉందో అది. ఓకే. రైట్. దీని యొక్క మన సింటాక్స్ చూసుకున్నా సేమ్ కాలమ్ నేమ్ తర్వాత దాని యొక్క ఏదైతే ఉంటదో అది డేటా టైప్ తర్వాత ఆటో ఇంక్రిమెంట్ అని రాస్తాం సింపుల్‌గా. ఇందాక మనం ఇది చూసాం కదా! స్టూడెంట్ ఐడీ ఇంటూ ప్రైమరీ కీ. దీని పక్కనే మనం ఏం చేస్తామంటే ఆటో ఇంక్రిమెంట్ అనేది రాసుకుంటాం సింపుల్‌గా. పూర్తిగా రాస్తే సరిపోతది. ఆటో ఇంక్రిమెంట్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా అదే సీక్వెన్షియల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిననేది ఇక్కడ మనకనేది జనరేట్ చేస్తది. ఆటో ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ కన్స్ట్రెయిన్ ఏం చేస్తదంటే ఒక డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ననే ప్రొవైడ్ చేస్తది.
అది అనేది ఏదైనా ఒకటి సప్లై చేయకపోతే అదే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే డిఫాల్ట్ నేను 0 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా డిఫాల్ట్గా అదే ఒక వాల్యూ అని మనం అక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే లైక్ దీని యొక్క సింటాక్స్ లైక్ కాలం నేమ్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదైనా మనం మెన్షన్ చేయాలి. లైక్ కాలం నేమ్, తర్వాత డేటా టైప్, తర్వాత డిఫాల్ట్ తన యొక్క వాల్యూ ఏదైతే ఉందో డిఫాల్ట్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలి. లేక నేను ఒకవేళ సపోజ్ 0 తీసుకుంటే 0 అలా. నేను సపోజ్ ఏజ్ కాలం తీసుకుంటున్నా, ఏజ్ ఇంటీజర్, దానికి డిఫాల్ట్ ఏమిస్తున్నా అంటే 18 అనేది ఇస్తున్నాను. ఓకే, డిఫాల్ట్గా 18. సో ఏంటంటే లైక్ స్టూడెంట్స్ ఏజ్ అందరూ ఒకే సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ 18 ఏజ్ ఉన్న వాళ్ళు ఒక ఏజ్ ఉన్నారని సింపుల్గా అలా నేను ఇస్తున్నాను. ఓకే, అలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ మన క్వరీ రాసినా కానీ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ నేమ్ వాల్యూస్ ఒక నేమ్ ఇచ్చేసినా కానీ అది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మనం ఏజ్ ఇవ్వకపోయినా కానీ అది డిఫాల్ట్గా ఏజ్ అనేది 18 తీసుకుంటుంది ఏ నేమ్ ఇచ్చినా కానీ లైక్ ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెక్ కన్స్ట్రైంట్. చెక్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక కండిషన్ ఉంటుంది కదా మనకి, లైక్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, ఇలాంటి కండిషన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి కండిషన్స్ అనేది మనం అప్లై చేయొచ్చు మనం టేబుల్ లెవెల్లో మనం చేసేటప్పుడు. అంటే ఒక కండిషన్ అనేది మనం ఇచ్చిన కండిషన్ అనేది ఆ టేబుల్ అనేది ఎన్ష్యూర్ చేసుకొని ఆ వాల్యూ అనేది సాటిస్ఫై చేస్తుందా లేదా. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, ఏదైతే కండిషన్ మనం ఇస్తామో అది ఎవరు ఫాల్స్ అయితే MySQL ఏం చేస్తుంది అంటే ఆ రో ఏదైతే ఉంటుందో దాన్ని అనేది రిజెక్ట్ చేసేస్తుంది. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా రాస్తామంటే సేమ్ అన్నిటికీ అంతే. కాలం నేమ్, వాటి యొక్క డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఏంటంటే మనం స్టార్టింగ్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్లోనే మనం మనకి ఏదైతే కావాలో రూల్స్ వాటన్నిటి మనం ఫస్ట్ టేబుల్ క్రియేషన్ అప్పుడే మనం చేస్తాం ఇవన్నీ. డేటా టైప్ చెక్ కన్స్ట్రైంట్ అనేది యూజ్ చేసాం, తర్వాత కండిషన్ అనేది రాయాలి మనం ఇక్కడ. ఓకే, కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఓకే, నేను ఇక్కడ ఏదైతే ఉందో సింపుల్గా ఏజ్ కండిషన్ ఏజ్కి రాద్దాం అనుకున్నా. ఏజ్ ఇంటీజర్ కదా మనకి, ఇంటీజర్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నా. చెక్ ఇక్కడ కండిషన్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇక్కడ పెట్టాలి ఈక్వల్ 18. సో ఇది వచ్చేసి ఏంటంటే చెక్ కన్స్టెంట్ ఇలానే రాసుకుంటాం. ఓకే, అలానే మనం మార్క్స్ అనేది కానీ మనం చెక్ చేసుకోవచ్చు. లైక్ 0 to 100 మధ్యలో ఎవరెవరు మార్క్స్ ఉన్నాయి అదొక కండిషన్ అనేది రాసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలానే మనం రాస్తూ ఉంటాం. లైక్ ఇట్లోకి మనం ఇన్సర్ట్ చేయొచ్చు, లైక్ ఏజ్ అనేది ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏజ్ ఒకవేళ మనకని కండిషన్ కంటే తక్కువ ఉందనుకో 15 అని ఇచ్చే సపోజ్, ఆ కండిషన్ ఏదైతే ఉందో అది అనేది ఎక్కడ వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. అలానే 18 అంటే ఎక్కువ ఇచ్చామనుకో వర్క్ అవుతుంది. ఓకే, ఇది అనేది ఏంటంటే చెక్ కన్స్ట్రైంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫారెన్ కి. ఈ ఫారెన్ కి ప్రైమరీకి రెండు ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ. ఏంటంటే ఫారెన్ కి కన్స్ట్రైంట్స్. ఇదేంటంటే 2 టేబుల్స్ మధ్య ఏదైతే ఉంటుందో 2 టేబుల్స్, ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం సపోజ్ చూసుకుంటే ఈ వాల్యూ ఏదైతే 1 టేబుల్లో ఉంటుందో అది అనేది ఇంకొక టేబుల్లో ఖచ్చితంగా అనేది ఆ ఎగ్జిస్ట్ అయ్యేది ఖచ్చితంగా ఉంటుంది మనకి. లైక్ ఎలా అంటే ఒక టేబుల్లో ఐడి తీసుకున్నాం, స్టూడెంట్ ఐడి అనేది, లేకపోతే కోర్స్ ఐడి అనేది, ఫస్ట్ స్టూడెంట్ ఐడి తర్వాత కోర్స్ ఐడి అండ్ నేము ఏజ్ ఇలా అనేది ఏంటంటే స్టూడెంట్ టేబుల్లో ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే స్టూడెంట్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇది ప్రైమరీకి. నెక్స్ట్ ఇంకో టేబుల్ ఏంటంటే ఇక్కడ కోర్సెస్ టేబుల్ అనేది ఉంది నాకు ఇక్కడ. ఈ టేబుల్ ఏంటంటే కోర్స్ నేమ్, అదే కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్ అనేది
ఉంది. ఇక్కడ ఈ కోర్స్ ఐడి ఏదైతే ఉందో ఇది అనేది ఏంటంటే ఫారెన్ కీగా యాడ్ చేస్తుంది. ఇక్కడ ఈ టేబుల్లో ఏదైతే ఉందో ప్రైమరీ కీ అనేది ఈ ఫారెన్ కీతో రిఫరెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, దీంతో రిలేషన్షిప్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఫారెన్ కీ అంటాం. ఓకే, సింపుల్ చెప్పాలంటే ఆ ఒక టేబుల్ ఉన్నటువంటిది ఇంకొక టేబుల్లో ఖచ్చితంగా మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. లైక్ ఇక్కడ కోర్స్ ఐడి ఉంది, ఇక్కడ కోర్స్ ఐడి ఉంది, అది ఎగ్జిస్ట్ అయ్యింది. అలానే టూ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. దానికి మళ్ళీ మనం సింటాక్స్ రాస్తాం. లైక్ ఎలా రాస్తామంటే ఫారెన్ కి లైక్ ఫారెన్కి దాకా చైల్డ్ కాలం ఏదైతే ఉంటుందో అదనే మనం చైల్డ్ కాలం అనేది ఇచ్చేయాలి. తర్వాత రిఫరెన్సెస్ అనే కీవర్డ్ అని యూజ్ చేస్తాం. రిఫరెన్సెస్ అని యూజ్ చేసిన తర్వాత ఇంకొక టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో కాలం అనేది ఇచ్చేసి మనం ఆ రెండింటిని మనం అనేది ఇక్కడ వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. లైక్ ఎక్కడ ఏంటంటే మనం కోర్సెస్ ఐడి తీసుకున్నాం కదా, ఇక్కడ కోర్సెస్ ఐడి అని రాస్తాం. అదే రిఫరెన్సెస్ ఎక్కడ కోర్సెస్ టేబుల్లో కోర్సెస్, తర్వాత ఇక్కడ ఏంటిది సేమ్ అదే కాలం కాబట్టి కోర్సెస్ ఐడి అది మెన్షన్ చేసేస్తాం. దాన్ని అప్డేట్ చేయడమా డిలీట్ చేయడమా అనేది నెక్స్ట్ మనం పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. అక్కడ కోర్సెస్ ఐడి అనేది అక్కడ ప్రెసెంట్ అయినవి మాత్రమే ఇస్తేనే వస్తుంది. లైక్ 1 2 3 4 5 అట్లా ఒక 10 ఉంటే 10 వరకు మాత్రమే వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మనం కాకుండా 15 అని ఇచ్చాము అక్కడ ఉండదు కాబట్టి ఆ కోర్స్ ఐడి అనేది మనకు అక్కడ ఉండదు కాబట్టి అది ఫెయిల్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సింపుల్ గా ఇలా ఈ కన్స్టెంట్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్ గా అవి ఎలా మనం క్రియేట్ చేస్తామో ఎలా ఇస్తామో ఒకసారి మనం MySQL వర్క్ బెంచ్ లో మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ టేబుల్ కోర్సెస్ టేబుల్ అని క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఈ కోర్సెస్ టేబుల్ ఏంటంటే కోర్సెస్ ఐడి అండ్ కోర్సెస్ నేమ్ అనేది తీసుకున్నాం. లైక్ ఇక్కడ ఏంటంటే కోర్స్ ఐడి అనేది ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి కోర్స్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి, నాట్ నల్ ఉండకూడదు అని చెప్పేసి. తర్వాత స్టూడెంట్స్ టేబుల్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ టేబుల్ లో మనకి స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, ఈమెయిల్, మార్క్స్, కోర్సెస్ ఐడి ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీకి దాన్ని ఆటో ఇంక్రిమెంట్ చేయడం అనేది జరిగింది. చెప్పుకున్నాం ఆటో ఇంక్రిమెంట్ అనేది అదే సీక్వెన్షియల్ నెంబర్స్ అని జనరేట్ చేసుకుంటుంది. ఓకే, రెండు కాంబినేషన్ లో మనకి రావడం అనేది జరుగుతుంది. సో నేమ్ వచ్చేసి ఏంటంటే నాట్ నల్ అంటే నేమ్స్ అన్ని యూనిక్ లైక్ ఖచ్చితంగా మనకి నేమ్స్ అనేది ఉండాలి. తర్వాత ఏజ్ ఈ కండిషన్ అనేది ఇక్కడ రాసాం మనం చెక్ అనేది యూజ్ చేసుకొని. అంటే ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉండాలి, అందరికీ నాట్ నల్ యూనిక్ అని యూజ్ చేస్తాం. తర్వాత మార్క్స్ అనేది డిఫాల్ట్ గా 0. దాంట్లో మనం ఏంటంటే చెక్ కండిషన్ రాసుకున్నాం. లైక్ బిట్వీన్ 0 నుంచి 100 వరకు ఉండాలి అని మనం రాసాం. అంటే కోర్స్ ఐడి వచ్చేసి ఏంటంటే ఇంటీజర్. ఇది వచ్చేసి ఏంటంటే ఫారెన్ కి ఇక్కడ లైక్ ఇక్కడ కోర్స్ ఐడి ఉంది అండ్ ఆల్సో కోర్సెస్ టేబుల్ లో మనకి కోర్స్ ఐడి అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. సో ఈ రెండింటిలో ఏంటంటే మనం ఫారెన్ కి రాసేసుకొని కోర్స్ ఐడి రిఫరెన్సెస్ కోర్సెస్ నుంచి తీసుకొని మళ్ళీ దాని యొక్క కోర్సెస్ ఐడి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. లైక్ ఇది ఏంటంటే మనం కోర్సెస్ ఏదైతే ఉందో దానికి అనేది మనం ఇక్కడ లింక్ చేయడం అనేది జరిగింది. సో ఇలా అనేది మనం టేబుల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు వాటి యొక్క కన్స్టెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది మనం అన్ని డిఫాల్ట్గా మనం అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్లోనే స్టార్టింగ్ మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ మనం కన్స్టెంట్స్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వాటిలో మనం డేటా అనేది మామూలుగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు మామూలుగానే. ఒకవేళ మనం కండిషన్స్ ఏదైనా ఆ రూల్స్ ఏదైతే మనం అప్లై చేసామో అవన్నీ మనం ఇక్కడ కరెక్ట్గా ఇవ్వకపోతే అవి వ్యాలిడ్ అని చూపిస్తుంది, లేకపోతే మనకి ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కింద మనకి మామూలుగా మనం పర్ఫామ్ చేస్తే. ఓకే, ఇలా అనేది మనం కన్స్టెంట్స్ అనేది SQL లో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ.